చాలా బాగా ఆడుతున్నారండి. హౌస్ మొత్తాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. తర్వాత ఫుల్ ఆన్ ఎంగేజింగ్ గా ఉంది. బాగుంది. కళ్యాణ్ వచ్చేసి మనకి అంటే ఇప్పుడు తన ఆర్టిస్ట్ కాదు కళ్యాణ్. సో కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ అయ్యారు. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ వల్లనో లేకపోతే వేరే వాటి వల్లనో టాస్క్ అయితే ఫుల్ ఆన్ ఇచ్చి పడేస్తారు. బట్ ఇమాన్యుల్ వచ్చేసరికి యాజ్ అన్ ఆర్టిస్ట్ గా కూడా మేబీ కొంచెం హెల్ప్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. బికాస్ ఆడియన్స్ కి ముందు నుంచే నోన్ ఫేస్ కాబట్టి అని అనుకుంటున్నాను. అవినాష్ టైంలో మనము ఎక్స్పెక్ట్ చేసాం అవినాష్ విన్ అవుతారేమో అని. ఇమాన్యుయల్ విన్ అయ్యే ఛాన్సెస్ 50-50 అండి. 50-50 అండి, అందుకనే 50-50. తనీజ గేమ్ బాగుంది, ఎందుకంటే మేబీ స్టార్మా ఏమన్నా కొద్దిగా సపోర్ట్ చేస్తుందేమో అన్నట్టు అయితే అనిపిస్తుంది. బికాజ్ ఆమె స్టార్మా నుంచి చాలా సీరియల్స్ అవి చేశారు అండ్ ఆర్టిస్ట్ కాబట్టి అని చెప్పలేమండి. ముగ్గురులో అయితే కాంపిటీషన్ అయితే వస్తుంది. టాప్ 1 లో ఎవరు ఉంటారని అయితే. నా పరంగా విన్నర్ వచ్చేసి కళ్యాణ్, సెకండ్ ఇమాన్యుల్. అంటే లేడీ విన్నర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, థర్డ్ లేడీ విన్నర్ మీరు లేడీగా లేడీ విన్నర్ ఎక్స్పెక్ట్ చేయలేదా? లేదండి, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తనుజ నుంచి. బట్ మనకి నార్మల్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటన్నిటిలో చూస్తుంటే అంత ఆర్మీ పేజెస్ వచ్చేసాయి. కళ్యాణ్ మీద ఎక్కువ పేజెస్ కనిపించాయి నాకు. సో అలానే కళ్యాణ్ అని నేను అనుకుంటున్నాను. డైమండ్ పవన్ ఎన్ని రోజులు రీతు వెనుక తిరిగి టైం వేస్ట్ చేస్తున్నారేమో, లాస్ట్ కి వచ్చారు. మేబీ లైక్ ఆ మ్యాటర్ తోనే ఇన్ని రోజులు ఉన్నారేమో అని అనుకుంటున్నాను. మేబీ డెమోన్ పవర్ 4th పొజిషన్ లో ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బెటర్. చాలా బాగుంది. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్సెస్ చూడటం, వాళ్ళ ఏవీస్, తర్వాత వాళ్ళ గేమ్స్ చాలా బాగుంది. ఈ సీజన్ అయితే వన్ ఆఫ్ ద ఎంటర్టైనింగ్ సీజన్ అని అయితే చెప్పుకోవచ్చు. అంత రణరంగం పోటీ అయితే ఇవ్వలేదు, బట్ ఎంటర్టైన్ అయితే చేసాం. అన్ఫేర్ ఫేక్ అని అయితే దివ్య ఉండింది. దివ్య అన్ఫేర్ ఏమో అని అనిపించింది. ఎలిమినేషన్ చాలా బాగా ఆడింది, కానీ మేబీ పీపుల్ సపోర్ట్ ఉండాలి కదా ఖచ్చితంగా, మనకు ఓట్లు కావాలి. నేను సింపతి అనే ఒక యాంగిల్ ఏమో అని అనుకుంటున్నాను. అంటే సింపతి అని కాకుండా మేబీ అంటే ముందు జనాలు చాలా సినిమాస్ లో ఒక కమెడియన్ గా చూసారు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఐడెంటిఫికేషన్ ఉంది ఇచ్చుంటారేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు జనాలు. మేబీ ఆ రీచ్ పొందలేకపోయారు. నో కామెంట్స్ ఆన్ దిస్. అంటే వీళ్ళు ఉంటే బాగుండేది. సంజన ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయదు. నాగార్జున గారి హోస్టింగ్ బాగుందండి, యాజ్ ఎవ్రీ సీజన్. ఈ టాప్ 5 లో కరెక్ట్ కాదు, టాప్ 5 కి లేదు, కరెక్ట్ గానే ఉంది. భరణి గారు ఉంటే బాగుండేదేమో అనిపించింది. డెమోన్ పవన్ ప్లేస్ లో భరణి గారు ఉంటే బాగుండేది. కామన్ మ్యాన్ వెళ్ళారు కాబట్టి బాండ్ అంటే చెప్పలేమండి లోపల ఎలా జరుగుతుంది ఏంటి. మేబీ అదే బాండింగ్ నెక్స్ట్ కూడా కంటిన్యూ చేస్తారో చేయరు.